అధ్యయనం చేద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి లెమూయేలు అనేటువంటి రాజు కనపడుతున్నాడు సామెతల్లో. ఎవరి లెమూయేలు? బైబిల్లో ఎక్కడా లేదు ఈ పేరు. సామెత 31లోనే ఉంది. పోయిన వారం మనం చూసినట్లు సామెత 30లో ఆగు, యాకే అవి కనపడతారు కదా, ఆలు, ఉక్కాలు. అలానే ఇక్కడ ఈ 31వ అధ్యాయంలో మనకి లెమూయేలు కనిపిస్తున్నాడు. ఈ లెమూయేలు యొక్క తల్లి ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ లెమూయేలు రాజునకు తల్లి యొక్క ఉపదేశం అదే ఇక్కడ రాయబడింది 31వ అధ్యాయంలో. నేను ఈ లెమూయేలు గురించి పరిశీలన చేసినప్పుడు కొంతమంది ఏమో మాసా అని ఒక పట్టణం ఉంది ఇటలీ దగ్గర, దానికి సంబంధించినటువంటి రాజు అని, కొంతమంది సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రాజు ఒకప్పుడు అని, కొంతమంది ఎదోమీయుడు అని చెప్తున్నారు. కానీ అది కాదు. మనకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారు, ఆయన ఒక గొప్ప దైవజనుడు, ఇంకా చాలా మంది దైవజనులు కూడా ఈ విషయమై పరిశీలన చేశారు. రీసెర్చ్ స్కాలర్స్ మా కొంతమంది బెత్లెహేం వెళ్లి అక్కడ కూడా కొన్ని గ్రంథాలు చదివి వాళ్ళు డిసైడ్ చేసింది ఏంటంటే ఈ లెమూయేలు ఎవరో కూడా కాదు, సొలొమోన్ రాజు అయినటువంటి సొలొమోనే ఈ లెమూయేలు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను చెప్పడం కాదు, విశ్లేషకులు ప్లస్ పిహెచ్డి స్కాలర్స్ డాక్టర్ థియాలజీలో రీసెర్చ్ చేసినటువంటి వాళ్ళు చెప్పారనమాట. సరే, ఎందుకు ఈ సందర్భం వచ్చింది? మరి ఈ తల్లి ఎవరు? ఈ లెమూయేలు తల్లి అంటే బెత్షెబ. ఈ సందర్భం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏ సమయంలో మరి ఆయనకు ఈ ఉపదేశం అనేది ఆయన తల్లి చేయడం అంటే, ఆయన మీకు అందరూ ఎరుగున్నారు, 700 మంది భార్యలు, 300 మంది ఉపమత్తులను పెట్టుకుని ఉన్నాడు సొలొమోను. ఉదయం అయిపోయింది, ఆలయం తెరవబడలేదు, బలు అర్పించాలి, ఆరాధన చేయాలి. అయితే ఈయన ద్రాక్షరసము సేవించి ఐగుప్తీయురాలైనటువంటి ఫరో కూతురుతోటి ఆయన సేవించి ఆయన తలుపులు వేసుకుని నిద్రపోతుండగా మరి ఆయన తల్లిగారైనటువంటి బెత్షెబ వెళ్లి ఆలయం ఎందుకు తీయలేదు, బలు అర్పించాలని అడిగినప్పుడు యాజకులు తాళాలు మా దగ్గర లేవు, సొలొమోన్ గారి దగ్గర ఉన్నాయంటే ఆమె డైరెక్ట్ గా ఆయన దగ్గరికి వెళ్లి తలుపు తీపించినప్పుడు ఆ దృశ్యాన్ని ఆమె చూసి తప్పించిపోయి ఆమె ద్వారా దేవుడు మాట్లాడాడు. అదే ఇక్కడ రాయబడింది. సొలొమోన్ అని రాయకుండా వాళ్ళు లెమూయేలు అని రాశారు. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి సొలొమోన్కి, ఎదిద్యా అని, లెమూయేలు. ఇక్కడ చూసినట్లయితే మన రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అంటే దేవుడు మాట్లాడాడు, ఆమె మాట్లాడటం కాదు, దేవుడు ఆమె ద్వారా మాట్లాడాడని మనం గ్రహించాలి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మృక్కి కనిన కుమారుడా నేనేమందును అంటుంది. అంటే మీకు తెలిసే ఉంటుంది, దావీదు పాపం చేసి బెత్షెబ తోటి ఉరియాని చంపించేసి ఆయనకు పుట్టిన కుమారుడిని దేవుడు శపించి మరణం పొందుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పశ్చాత్తాపడి కన్నీటి పాలన చేసినప్పుడు మళ్ళీ నీకు కుమారుడు జన్మిస్తాడు, అతని పేరు సొలొమోన్ అని పెట్టాలని చెప్పి చెప్తారు. సో అందువల్ల ఆమె ఇక్కడ ఈ ప్రస్తావన చేస్తుంది, నేను మొక్కి కనిన కుమారుడా నేనేమందును అని అంటుందన్నమాట. నిన్ను మొక్కుకుంటే నువ్వు పుట్టావు, కానీ నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు ఎలా ఉండాలి? దేవుడి ద్వారా నువ్వు జన్మించావు, కానీ నువ్వేం చేస్తున్నావు? మొక్కుకుంటే పుట్టినటువంటి కుమారుడివి, కానీ నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ ప్రస్తావన చేస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తే ఈ లెమూయేలు గారి యొక్క తల్లి 3 వార్నింగ్స్ వస్తుంది లెమూయేలు. ఒకటి స్త్రీలతో జాగ్రత్త, రెండవది ద్రాక్షరసంతో జాగ్రత్త, మూడవది న్యాయము తీర్చుటలో జాగ్రత్త అని చెప్తుంది. 1వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం ఈ 3 భాగాలనే చూస్తాం. ఇక్కడ 3 వార్నింగ్స్ ఇస్తుంది అనమాట. ఒకటి స్త్రీలతో జాగ్రత్త, రెండవది మద్యం అంటే ద్రాక్షరసం పట్ల మద్యంతో జాగ్రత్త, మూడవది న్యాయం తీర్చేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి లెమూయేలు తల్లి గారు చెప్తున్నారనమాట. ఇక చూస్తే చూడండి, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము అంటుంది. నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యకము అంటే ఏంటి?
ఇప్పుడు కూడా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండకూడదు. కొంతమంది వాళ్ళు అనుకుంటారు కుర్రోళ్ళు, బా వాడు మగాడండి 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నాడు, మగాడు పిచ్చి ఆ టైప్ లో. మగాడు కాదు, త్వరగా పోతాడు. సైంటిఫిక్ గా అది ప్రూవ్ చేయబడింది. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు నువ్వు శారీరక సంబంధం అనేక మందితో చేస్తున్నప్పుడు నువ్వు ఎక్కువ కాలం బతకవు. రెండవదిగా భయంకరమైన రోగాలు వస్తాయి, జబ్బులు మారవుతారు. జబ్బుల బారిన పడి ఎక్కువ కాలం బతకరు వాళ్ళు, అది వారికి తెలియదు. సో అదే ఇక్కడ చెప్తున్నమాట, నీ బలమును స్త్రీలకి ఇవ్వము అంటే నువ్వు స్త్రీలతో సాంగత్యం చేయొద్దు, ఎక్కువ ఉపవాసం అన్ని పెట్టుకుని చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆ మదలిస్తుంది ఆయన్ని. రాజులను నశింపజేయు స్త్రీలతో నీవు సహవాసం చేయము అంటుంది. చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి స్త్రీల వలన. మహాభారతం ఒకటి మనకు సంబంధించిన కాపాడే కానీ, రామాయణం ఒకటి, పల్నాటి యుద్ధం ఎవరికన్నా ఐడియా ఉన్నట్టు. పల్నాటి యుద్ధంలో కూడా స్త్రీ పాత్ర చాలా ఉంది. ఇక్కడ ఎందుకు చెప్తుందంటే ఆ మాట, ఆమె ఒక పురుషుని యొక్క విజయం వెనుక స్త్రీ ఎలా ఉంటుందో వాడి నాశనానికి కూడా స్త్రీ కారణం అవుతుంది. అందుకని స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి లెముయేలు యొక్క తల్లి ఇక్కడ ఉపదేశం చేస్తుంది, చూసారా. అందుకే ఈ మాట నేను చూడండి, రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసం చేయటము. నెక్స్ట్, ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు లెముయేలు అంటుంది. ద్రాక్షరసము త్రాగుట రాజులకు తగదు లెముయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరతులు, దీనులకందరికీ అన్యాయం చేయుదురు అంటుంది. ఇప్పుడు ఒక పెద్ద పోస్ట్ లో ఉన్నాడు, ఒక కలెక్టర్ అనుకోండి, ఏదో ఒక మెజిస్ట్రేట్ అనుకోండి, తాగి జడ్జిలో కూర్చున్నాడు అనుకో వచ్చి కోర్టులో, ఎటుంటది? కరెక్ట్గా న్యాయం చేయలేడు కదా, ప్రాపర్ జస్టిస్ చేయలేడు. జస్టిస్ చేయకపోవడం ఒకటి పక్కన పెడితే అసలు వాడే నేరస్తులు అవుతారు. మద్యం మనిషిని అలా చేస్తుంది, అంతే కదా. తాగేవంటే నువ్వేం చేస్తున్నావో నీకే తెలియదు. ఇవాళ రోజున మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద వాళ్ళందరూ తాగేసి ఏం చేస్తున్నావు వాళ్ళకే తెలుసు. పోలీసులు వచ్చి పట్టుబడుతున్నారు, పోలీసుల దగ్గర కేసులు అవుతున్నాయి, వాళ్లే నేరస్తులు అయిపోతారు. సో ఒక అధికారి అనేటువంటి వాడు, ఒక రాజు అనేటువంటి వాడు మద్యానికి దూరంగా ఉండాలి. నువ్వు మద్యం తాగేవంటే నీ కట్టడాలను నువ్వు మర్చిపోతావు, లిమిట్స్ మర్చిపోతావు, లిమిట్స్ మర్చిపోయి నువ్వు ప్రవర్తిస్తావు, వారి వరుస ఉండకుండా నువ్వు ప్రవర్తిస్తావు అని చెప్పేసి ఈ లెముయేలు తల్లి ఇక్కడ చెప్తుంది. ప్లస్ దీనులకు అందరికీ అన్యాయం చేస్తావు, నేరస్తుడు తప్పించుకుంటాడు, అన్యాయస్తుడికి శిక్ష పడిపోతుంది, అంతే కదా. నువ్వు తాగినప్పుడు నువ్వేం చేస్తున్నావు నీకు తెలియదు, నువ్వు ఎలా న్యాయం తీస్తున్నావో నీకు తెలియదు. అన్యాయస్తుడికి శిక్ష విధిస్తావు, నేరస్తుడిని వదిలేయడం అనేది జరుగుతుంది. సరైనటువంటి తీర్పు నీవు తీర్చలేవు కనుక రాజులకు అధికారులకు ద్రాక్షరసము తగదు అని అక్కడ ఆమె ఉపదేశం చేస్తుంది. చూడండి, త్రాగిన ఎడల వారు కట్టడమున్న మరతులు, దీనులకందరికీ అన్యాయము చేయదు. ప్రాణము పోచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షరసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతులు, తమ శ్రమను ఇక తలంచుకుందరు అంటున్నాం. మెడికల్లో మెస్సీ కిల్లింగ్ అంటారు. మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అయ్యి ఇంకా బతకడు. కొంతమందికి 85 years 90 years వచ్చేసి అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయి ఏం చేసినా బతకరు. అలాంటి పేషెంట్స్ వస్తుంటారు. వాళ్ళు ఏమంటారంటే మమ్మల్ని చంపేసేయండి, మేము భరించలేకపోతున్నాం, మేము బాధగా అంటారు. పేషెంట్ అటెండర్స్ కూడా వచ్చి డాక్టర్స్ తో కన్సల్ట్ చేసి తీసేసేయండి వెంటిలేటరు అని అంటే, ఇప్పుడు డాక్టర్స్ దగ్గర కొన్ని ఉంటాయి మెడిసిన్స్, అన్ఫిషియర్ డ్రగ్స్, అవి ఇచ్చేస్తారు కన్సల్ట్ తీసుకొని పేషెంట్ ది ప్లస్ అటెండర్స్ కూడా. కన్సల్ట్ తీసుకోకుండా ఇస్తే మళ్ళీ ఇదైపోతుంది, కేసు అయిపోతుంది, తప్పు కదా. సో వాళ్ళని అడిగి ఇచ్చేస్తారనమాట. దాన్ని మెస్సీ కిల్లింగ్ అంటారు. అది మత్తు. దాని గురించి ఆమె అక్కడే చెప్తుంది. ఆ రోజుల్లో చూడండి, చూసారా, ప్రాణం పోచున్న వానికి మద్యము నీవిడి అంటే వాడికి బాధ తెలియకుండా వెళ్ళిపోతాడు అని చెప్పేసి. తర్వాత ఇంకొకటి ఆర్థిక ఇబ్బందులు, లేదంటే కుటుంబ కలహాలతోటి గొడవల్లో ఉంటారు కదా ఎక్కువగా, నిద్ర లేకుండా ఆరోగ్యం అంతా చెడగొట్టుకుని కలహాల వల్ల
గొడవలు కొట్లాటలు ఇంట్లో జరిగే గొడవల వల్ల. వాళ్ళకి ఇస్తే వాళ్ళ బాధను మర్చిపోతారు అని చెప్తుంది లెమ్యూయేలు తల్లి. చూడండి తెలివిగా మాట్లాడుతుంది. అంటే ఆమె ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవోక్తులు ఇవన్నీ ఆమె మాట్లాడింది కాదనమాట. ఇది మనం గ్రహించాలి ఇక్కడ. చూడండి, ప్రాణము పోవుచున్న వానికి మద్యమునియుడి, మనోవ్యాకులు గల వారికి ద్రాక్షరసమునియుడి, వారు త్రాగి తమ పేదరికం మరతులు, తమ శ్రమను ఇక తలంచముందురు అని చెప్తుంది. మూగవారికి, దిక్కులేని వారికి అందరికీ న్యాయం జరిగినట్లు నీ నోరు తెరవుము, నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడి వారికి దరిద్రులకును న్యాయము జరిగింపుము అని చెప్తుంది. నీ నోరు ఎప్పుడు తెరవాలంటే నువ్వు ఏది మాట్లాడినా కానీ న్యాయంగా మాట్లాడాల. అన్యాయంగా, అనవసరంగా, ఎందుకు పనికిరానటువంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు నోరు తెరిస్తే న్యాయపరంగా నోరు తెరు. ప్రాపర్ జస్టిస్ అనేది నీవు ఇవ్వాలి. ఒక రాజు స్థానంలో ఉన్నటువంటి వాడు, ఒక అధికారిగా ఉన్నటువంటి వాడు, ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక మెజిస్ట్రేట్ అవ్వచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, న్యాయంగా మాట్లాడాలి. అన్యాయంగా ఏది పడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అవన్నీ చేయకూడదు. అది నీకు తగదు. దీనులకు, అన్యాయస్తులకు, అమాయకులకు, ఏమి ఎరిగినటువంటి వారికి, దరిద్రులకు న్యాయం చేసేటట్టు నువ్వు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఈ 3 విషయాలను ఆమె చెప్తుంది లెమ్యూయేలు తల్లి గారు. ఒకటి స్త్రీలతో జాగ్రత్త, రెండవది ద్రాక్షరసంతో జాగ్రత్త, మూడవది న్యాయం తీర్చేటప్పుడు నీవు జాగ్రత్తగా న్యాయం అనేది తీర్పు అనేది తీర్చాలి అని చెప్పేసి చెప్తుంది అన్నమాట. ఇక్కడతోటి ఈ 9వ వచనం వరకు 1 నుంచి 9 వచనాలు లెమ్యూయేలు గురించి చెప్తుంది. 10వ వచనం నుంచి చూస్తే ఇక మొత్తం ఒక స్త్రీ గురించే. కనుక నా అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ 1 నుంచి 9వ వచనాల్లో ఎవరైనా మీరు ఎవరైనా లెమ్యూయేలు ఎవరు ఉన్నారేమో మిమ్మల్ని మీరు పరీక్షించుకుని దరి చేసుకోండి. బ్రదర్స్ లో మగవాళ్ళకి 10 నుంచి 31 వరకు మొత్తం స్త్రీ గురించి చెప్తుంది. ఇంకా చూడండి, అంటే ఆయనకి మన భాష చెప్పాలంటే ఇద్దరిని పిలిచినట్టుంది. ఆయనకి అయిపోయింది క్లాస్ సొలొమోనుకి. నెక్స్ట్ ఆ స్త్రీ ఎవరైతే ఉందో అన్యురాలు అక్కడ మొదలు పెట్టింది అనమాట. నెక్స్ట్ క్లాస్ చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అనేది. ఈ రోజుల్లో పెళ్లి అంటే నా సహోదరుడు ఒక అబ్బాయి మన మ్యారేజ్ చదువుతాను ఫోన్ చేసి చెప్తున్నాడు, అన్న అమ్మాయి బానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందేమో ఫీచర్స్ అన్నాడు. నేనన్నా నువ్వు చూడాల్సిన అమ్మాయి ఫీచర్స్ కాదు, క్యారెక్టర్. స్త్రీకి ఉండాల్సింది గుణము, అంతే కదా. అందం కాదు, గుణం అనేది చూసుకోవాలి. స్త్రీకి మెయిన్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. 1, 2 అంతే చూసుకోవాల్సింది. మనం చదువు ఉందా, గుణం ఉందా, మెయిన్ ముఖ్యంగా దేవుని భయభక్తుల్లో ఉన్నారా లేదా, అది మెయిన్ గా మనం చూడాల్సింది. అంతేగాని తెల్లగా ఉందా, ఎత్తుందా, ఎంత డబ్బులున్నాయి, అవన్నీ కాదు చూడాల్సింది. చాలా మంది ఆ తప్పులు చేస్తుంటారు ఇంకా తెలియక. అవన్నీ కాదు చూసుకోవాల్సింది. ముందు భయభక్తులతో ఉన్నారా లేదా దేవునిలో అనేది ఉన్నారు. అదే చెప్పాను అక్కడికి. సరే, అలాగో మ్యారేజ్ కూడా అయిపోయింది. మనీ మీదనే హ్యాపీగా ఉన్నారు, వెరీ హ్యాపీ. చూడండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అన్నాడు. ముత్యం కంటే మంచిది అని చెప్తున్నాడు. చూడండి, ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. అంటే ఇప్పుడు వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది, భార్యలను కూడా ఆ వ్యాపారంలో పాలిభాగస్తులు చేస్తారు. అంటే ఇక్కడ ఈయన భార్యను నమ్మి మొత్తం ఆమె అప్పచెప్పేస్తాడు. ఈ గుణవతి అయిన భార్య ఆయనకు బాగలేకపోయినా, ఆయన లేకపోయినా కానీ వ్యాపారం అంతట్లో ఆమె హ్యాండిల్ చేయగలుగుతుంది. ఆయనకి ఎప్పుడు కూడా లాభకరంగా ఆమె ప్రవర్తిస్తుంది, కానీ నష్టం కలిగేటట్టు ఎప్పుడు కూడా ఒక గుణవతి అయిన భార్య ఉండదు అని చెప్పేసి లెమ్యూయేలు తల్లి ఇక్కడ ఉపదేశం చేస్తుంది. గుణవతి అయిన భార్య పురుషుని యొక్క, భర్త యొక్క వ్యాపారంలో పాలిభాగస్తురాలై ఆయనకి ఎప్పుడు కూడా లాభం కలిగేటట్టుగా ప్రవర్తిస్తుంది, కానీ నష్టం అనేది కలుగజేయదు అని చెప్తుంది. చూడండి, ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడు ఏమీ చేయదు. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటున్నారంటే మ్యారేజ్ చేసుకున్నాక ఆస్తుల కోసం పెళ్లి చేసుకుని భర్తను చంపేయటము, లేదా భర్తలు కూడా భార్యను చంపేయటము,
అంటే వారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉంటుంటాయి, మనం వింటున్నాం. వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండి, సరే నువ్వు పెళ్లి చేసుకోవాడిని లేపేసినాక ఆస్తి మొత్తం మనం పంచుకుందాము, ఇద్దరం వెళ్ళిపోదాం అని చెప్పేసి అలాంటివి ఎక్కువగా వింటున్నాం మనం. సో అలా ఉండదు ఒక గుణవతి అయిన భార్య అని చెప్పేసి ఇక్కడ లెమ్యూయల్ తల్లి చెప్తుందన్నమాట. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు అని చెప్తుంది. ఆమె గొర్రె బొచ్చును అవిస నారను వెదకును, తన చేతులారా వాటితో పనిచేయును. అంటే లినిన్ క్లాత్, లినిన్ చాలా కాస్ట్లీ కదా, ఎక్స్పెన్సివ్. లినిన్ క్లాత్ తోటి ఆమె కుట్టుకుంటుంది అనమాట. ఆమె చేతితో ఆమె కుట్టుకుంటుంది. ఈ రోజులు ఎంతమంది చీలు కుట్టుకుంటున్నారు? అంతా రెడీమేడ్. ఇప్పుడు కుట్టు పని అసలు ఎవరికి రాదు నాకు తెలిసి. ఎవరు కూడా ఇప్పుడు కుట్టు పని అనేది వదిలేసి మొత్తం రెడీమేడ్ క్లాత్కే కదా. అలా కాకుండా ఆమె చేతులతో ఆమె కుట్టుకొని వస్త్రాలు నేయిస్తుందని చెప్పేసి ఇక్కడ లెమ్యూయల్ అని చెప్తుంది అనమాట. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారము తెచ్చుకోను అంటుంది. ఎంత దూరమైనా పోయి కుటుంబానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకుని వస్తుంది. అంటే వర్తకపు ఓడలు ఇప్పుడు మనకి ఫుడ్ ఐటమ్స్ ఎన్నో వేరే కంట్రీస్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ పండ్లు పూలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆడాడి నుంచి వేరే కంట్రీస్, ఫిలిప్పైన్స్ ఎక్కడ నుంచి. అట్లనే కొన్ని మనకి ఇండియా నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇండియాకి పోతుంటాయి, చాలా లాంగ్ వెళ్తుంటాయి కదా షిప్స్. అంతా అలా దాంతో పోల్చిందనమాట. ఈ గుణవతి అయిన భార్య ఎంత దూరమైన పోయి ఆహారాన్ని సేకరించుకుని కుటుంబానికి తీసుకొచ్చి పెడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తుంది. ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొను, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికెత్తలకు బత్యము ఏర్పరచును. అంటే ఈ రోజు ఎంతమంది చేస్తారు? పొద్దున్నే 10 గంటలు లేస్తాం మనం అంతా. చాలా వరకు స్త్రీలు ఇప్పుడంతా ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా లేటుగా లేస్తున్నారు. ఇక్కడ పొద్దున్నే లేచి తెల్లవారితోనే లేచి ప్రార్థన చేసి దేవునికి ముందు ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధించి ఇంటి పని అంతా మొదలుపెట్టి కుటుంబానికి అంతటికీ ఆహారం సిద్ధపరుస్తుంది. మా రోజుల్లో చూసాం మేము అటువంటి స్త్రీలు. చిన్నప్పుడు మా పెద్దమ్మ గారు మా అమ్మగారు ఉండేవారు. పొద్దున్నే లేచి అంత పనులన్నీ చేయటము, అందరికి టిఫిన్లు చేయడం. టిఫిన్ అనే మాట లేదు నాకు తెలిసి స్త్రీలు. టిఫిన్ లేదు, భోజనం లేదు, అంతా ఆన్లైన్. స్విగ్గీలో పెట్టి ఆర్డర్ ఏంది వండేది అంటారు. ఫ్రిడ్జ్ లో ఉంది వేడి చేసుకుని తిని ఏంది ఇప్పుడు చేసేది ఏడంత టైం. ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం మేమంతా. అలా ఉన్నారు స్త్రీలు అంతా. స్విగ్గీ తలాబత్తులు నాకు ఎందుకు వస్తుంది తలాబత్తుని ఏందో తలాబత్తుని అడిగితే అలా చెప్పారు. మనకి ఇండియాలో స్విగ్గీ లాగా అది ఆర్డర్ పెట్టామంటే సెకండ్ లో ఉంటాడు వచ్చాడు ఇక్కడ. సో దానికి అలవాటు పడిపోయినారు ఈ రోజుల్లో స్త్రీలు. వంట అనేది లేదు, కాఫీ పెట్టడం కూడా రాదు, అలా ఉంటున్నారు. అలా చెప్తున్నారు అన్నమాట. పనికెత్తలకు కూడా ఆమె ఏం పని చేయాలా ఏందనేది వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. పొద్దున్నే లేచి ఉదయాన్నే లేచి కుటుంబానికి భోజనం సిద్ధపరచడమే కాకుండా పని వారికి కూడా వాళ్ళందరినీ వారికి నిర్ణయించినటువంటి వర్క్స్ అన్ని వాళ్ళకి తెలియజేస్తుంది. ఈ పని చేయండి, ఈ పని చేయండి చెప్పేసి అలా చెప్తున్నారు అనమాట. ఆమె పొలమును చూచి దానిని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును అని చెప్తుంది. అంటే ఇక్కడ కూడబెట్టుకోవటం అంటే పొదుపు చేస్తుంది అని అర్థం అనమాట. ఇప్పుడంతా స్పెండ్ ఫిఫ్టీన్ ఉంటారు చాలా మంది స్త్రీలు. లగ్జరీస్ లైఫ్ అలవాటు పడిపోయి డబ్బులంతా దుబారా చేయటము, ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకోవటము లగ్జరీస్ లైఫ్ కోసం అని అలా ఉన్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్. అటు లేకుండా ఇక్కడ ఆమె డబ్బులు జాగ్రత్తగా కూడబెట్టి ఆ డబ్బులతోటి పొలం కొని పెడుతుంది. అంటే ఒక ఆస్తి సేకరించుకుంటుంది, నష్టం ఏం చేయడం ఆ డబ్బుని. చూడండి అలా ఉండాలి అని చెప్పేసి ఒక గుణవతి భార్యను ఎగ్జాంపుల్ గా చెప్తుంది అనమాట లెమ్యూయల్ గారి తల్లి. తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును అని చెప్తుంది. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. నడికట్టు బిగించుకొని బలంగా చేతులతో బలంగా ఉండాలి. ఫిజికల్ గా మెంటల్ గా ఉమెన్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. నాకు తెలిసి సౌత్ సైడ్ బాగా స్ట్రాంగెస్ట్ పీపుల్ అంటే మలయాళీస్, కేరళైట్స్. ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రాంగ్ ఉంటారు. మన సైడ్ మన ఆంధ్ర వాళ్ళు కొంచెం బాగా వీక్ గా ఉంటుంటారు. ఏదైనా వచ్చిందంటే అసలు పడిపోతారు. గంటే అసలు పనే చేయలేదు. తక్కువ మంది పాత రోజుల్లో స్త్రీలు బాగా స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు, ఎంత పని చేస్తుండేవాళ్ళు, అసలు చూస్తూ ఉండేవాళ్ళు, చాలా శ్రమ చేసేవాళ్ళు. ఇవాళ రోజుల్లో కూడా ఎవరో సౌత్ ఆఫ్రికాలో ఎవరో మన యూట్యూబ్ లో ఒకటి ఫోటో తీసాడు, వీడియో తీస్తా ఉన్నాడు. స్త్రీలు వాళ్ళు నిలబడి ఇంట్లో అట్టనే నిలబడే మొత్తం పని అంతా అసలుకి ఉంగి చేస్తా ఉన్నారు.
కూర్చునే మాటే లేదు. 1 hour 2 hours వంట అంతా అయిందా, మొత్తం పని అంతా చేస్తాం. అంత స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి చెప్తుంది. బలహీనంగా ఉండకూడదు, ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తుంది. తన వ్యాపార లాభము అనుభవం నుంచే తెలుసుకుని నువ్వు రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. వ్యాపారంలో వచ్చిన ఒడిదుడుకుల్ని ఆమె తెలివిగా గమనించుకుని వచ్చిన నష్టాల వలన ఆమె జాగ్రత్తగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒక తప్పు చేశాము, వ్యాపారంలో అంతా లాస్ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టైం అలానే చేయకూడదు కదా. ఇప్పుడు షేర్ మార్కెట్స్ ఏం చేస్తారు కదా మన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ మీదే వస్తుంది కదా. ఒక్కసారి 10 లక్షలు పెట్టేయటం మొత్తం పోగొట్టుకోవడం అలా కాకుండా వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ని బట్టి నువ్వు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావు వ్యాపారంలో, అవన్నీ నువ్వు గమనించుకొని నెక్స్ట్ టైం మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది, వ్యాపారంలో నష్టం రాకుండా అని చెప్పి చెప్తుంది అనమాట. చూడండి, ఆమె దీపం ఆరిపోదు అంటాడు. రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదంట. అంటే ఆ రోజుల్లో ఆముదం మీద పోసి వాళ్ళు వెలిగిస్తూ ఉండేవారు కదా దీపాలు. ఎప్పుడు కూడా ఆమె వెలిగి పెట్టుకునేవాడు, నూనె ఎంత పోస్తా ఉండి దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది, ఇంట్లో దీపం ఆరిపోదు అని చెప్పేసి చెప్తుంది. అంటే అంత తెలివిగా అంత చురుగ్గా ఉంటుంది, లేజీగా ఆరిపోయింది ఏముంది లేదు తర్వాత చూద్దామని అనుకోకుండా ఆ రోజుల్లో దీపాలు వెలిగించాలంటే నూనె ఉండాలి ఇంట్లో. ఆ నూనె పోసుకుంటూ ఎప్పుడు కూడా ఆమె దీపం వెలుగుతూనే ఉంటుంది ఇంట్లో, కుటుంబము. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ లైటే కాదు, కుటుంబం అనేది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుంది అని ఇండైరెక్ట్ గా లెమూయేలు తల్లి చెప్తున్నాను. ఆమె పంటను చేత పట్టుకొను, తన వేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. అంటే అదే సోయింగ్ మెషిన్ పెట్టుకుని అంటే కుట్టుకుంటుంది అనమాట. లినెన్ క్లాత్స్ కుట్టి చీరలు నేయిస్తుంది, చేత్తో ఆమె వస్త్రాలను కుట్టుకుంటుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. దీనిలోకి తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అంటుంది. ఇప్పుడు పేదవారికి బీదరికి వాళ్ళందరికీ ఇప్పుడు అందుబాటులో ఉంటుంది. వారికి ఏదైనా సహాయం కావాలంటే కూడా మనం సహాయం చేస్తుంది. ఎంతమంది మనము పేదవాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం? చాలా తక్కువ మంది కదా, చెయ్యం కదా మోస్ట్లీ. ఎందుకు ఇవాళ ఊరికే డబ్బులు ఆశిస్తూ ఉంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి కొంత సహాయం మనం కూడా చేయాలి, అది నేర్చుకోవాలి. ఎప్పుడు మనం తీసుకుని తట్టి ఉండకూడదు, కానీ ఇచ్చేవారం కూడా ఉండాలని చెప్పేసి లెమూయేలు తల్లి, దేవుడు లెమూయేలు గారి తల్లి ద్వారా మాట్లాడుతున్నాడు దేవోక్తి. చూడండి, తన ఇంటి వారికి చలి తగునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. అంటే ఇప్పుడు పిల్లలకి చలి పడుతుందంటే మనం పెళ్లి సొట్టలు కొనుక్కుంటాం కదా, అలా కాకుండా ఆమె సొట్టలు కానీ ఏదైనా ఊళ్ళతోటి పుట్టి పెట్టుకుని రెడీగా ఉంటుంది. ఇంటి వారికి చలి అవుతుంది, చలి పుడుతుంది అని భయపడదు. అంటే చలికాలం వస్తుంది అంటే ముందుగానే స్వెటర్లు అన్ని రెడీ చేసి పెట్టుకుని ఉంటుంది. పిల్లలు చలి అనేదానికి లేదు, రెడీగా అన్ని ఇంట్లో వస్త్రాలన్నీ వింటర్ సీజన్ కావాల్సిన వస్త్రాలు రెడీ చేసి పెట్టుకుని ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆమె పరుపులను సిద్ధపరచుకొను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు రక్తవర్ణపు వస్త్రములు. ఆ రోజుల్లో బాగా కాస్ట్లీ బట్టలు ధరించేవారు అనమాట. అంటే ఉన్న వాటిలో మంచి క్వాలిటీ క్లోత్స్, రక్తవర్ణపు వస్త్రములు. అంటే లినెన్ క్లాత్స్, లినెన్ బాగా కాస్ట్లీ కదా. ఇప్పుడు కూడా ఎక్కువ రోజులు దాన్ని ముతకలేరు 3 times 4 times అంటే అనమాట కాస్ట్లీ. ఈ లినెన్ వస్త్రాలు అనమాట. ఈ లినెన్ వస్త్రాలు ధరించేది, మంచి క్వాలిటీ క్లోత్స్ ధరించేది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, ఆమె పెరిమెట్టి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గభిని యొక్క పేరుగొనేవాడై ఉండును. అంటే భార్య గుణవతి అయి ఉండి మంచి సమర్థవంతురాలైతే భర్తకు కూడా మంచి గౌరవం ఉంటుంది సంఘంలో, అంతే కదా. ఇప్పుడు ఇవాళ రోజున మాట్లాడుతూ ఉంటారు కొంతమంది స్త్రీల గురించి, అమ్మో అసలు ఆమె నోరు మామూలు కదండి, అది ఇచ్చామంటే అయిపోతాము అని చెప్పేసి భర్త ఆయన బయట కూర్చొని చెప్తుంటారు. అమ్మో పెళ్ళాం డేంజర్ క్యాండిడేట్ అని చెప్పేసి అవసరం పోలేము మనం ఒకరికి ఉడికేస్తుంది మాటలతోటి అని చెప్పి చెప్తుంటారు. సో అలా కాకుండా స్త్రీ గుణవతి అయి ఉన్నప్పుడు ఆమె వలన కలిగినటువంటి గౌరవము హస్బెండ్ కూడా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండంటే బాగా పలుకుబట్టిన వాళ్ళు, లేదా ఒక పొలిటికల్ లీడర్స్ అనుకుందాం, పెద్ద మనుషులతో కూర్చుంటాడు, మంచిగా ఆయనకి గౌరవిస్తారు, భార్యని బట్టి ఆయనకి గౌరవిస్తారు. సంఘంలో గౌరవం అనేది ఆయన భార్యను బట్టి భర్తకు దొరుకుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. అదే లినెన్ క్లాత్స్ అన్ని కుట్టించి ఆమె వ్యాపారం చేస్తుంది, చీరలన్నీ నేయించి బిజినెస్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు.
బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబో కాలము విషయమై నిర్భయముగా ఉండును. బలము ఘనత ఆమె ధరిస్తుంది అని చెప్తున్నమాట. ఒక గుణవతి అయిన స్త్రీ బలము ఘనత ధరించాలంటే ప్రార్థనలో ఉండాలి. నీవు క్రీస్తుని ధరించినప్పుడే నువ్వు బలము ఘనత అనేవి నిన్ను ధరిస్తాయి. క్రీస్తుని నువ్వు కిరీటంలాగా ధరించాల, అంటే క్రీస్తుని వెంబడించాల. వాక్యానుసారమైనటువంటి జీవితము ఈ గుణవతి అయిన స్త్రీ జీవిస్తుంది. అప్పుడే ఆమె కుటుంబం బాగుంటుంది. ఆమె చాలా దూరాలోచన కలిగినటువంటి స్త్రీ అవుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి రాబో కాలంలో అనేవి ఆమె తెలుసుకోగలుగుతుంది. అంటే బికాస్ ఆఫ్ ప్రేయర్ ద్వారానే సాధ్యం. మంచి భయభక్తులు కలిగినప్పుడు ఆ గుణవతి అయిన స్త్రీ అన్ని గమనించుకోగలుగుతుంది. దేవుడు జ్ఞానం అనేది ఇస్తాడు. ఆపద ముందే వస్తున్నప్పుడు తెలియజేస్తాడు. దాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా ఆమెకి దేవుడు చూపిస్తాడు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి, రాబో కాలం విషయమై నిర్భయంగా ఉండను. రాబో కాలం ఏదైనా కష్టాలు వస్తున్నాయి, పరువు వస్తుంది అంటే ఆమె ముందే రెడీ చేసి పెట్టుకుని ఉంటుంది అనమాట. ఇప్పుడు చీమలలాగా మనం ఎలా లాస్ట్ వీక్ ఉన్నాం, చీమలు ఎలా ముందే ఆహారం సిద్ధపరచుకుని ఉంటాయి కదా, అలానే ఇప్పుడు ఈమె అన్ని సిద్ధం చేసి పెట్టుకుని ఉంటుంది అనమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే రాబో కాలంలో కష్టాలు వస్తున్నాయి అన్నప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకుని ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అంటున్నాడు. అంటే అనవసరమైన మాటలు. ఇప్పుడు నలుగురు లేడీస్ అక్కడ చేరారంటే 40 మంది సమానం. 40 మంది జెంట్స్ ఉన్నా కూడా అసలు మాట్లాడుకోరు. అనవసరంగా మాట్లాడాం కదా మనం. పచ్చని లేకపోతే అసలు మాట్లాడాం కదా, ఆయన కాము కూర్చుంటారు. అదే లేడీస్ నలుగురు కాదు 40 మంది అసలు వాళ్ళు పచ్చని లేకపోయినా కూడా గెలికి మాట్లాడుకుంటారు. అమ్మలక్కలంటారు చూడు, అనవసరం మాట్లాడుకుంటా సాడీలు చెప్పుకుంటా, వాళ్ళ మీద దిద్దిల మీద అది అనుకుంటా అనవసరం గొడవలన్నీ క్రియేట్ చేసుకుంటా ఉంటారు అనమాట. అదే చెప్తుంది. ఏదన్నా ఉంటే న్యాయంగా అవసరం ఉంటేనే నోరు తెస్తుంది, లేకపోతే నోరే తెరవదు. ఒక గుణవతి అయిన స్త్రీ మౌనం పాటించడం అనేది చాలా మంచిది. అదే ఇక్కడ తెలుపుతుంది అనమాట మనకి. జ్ఞానం కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. మంచి ఉపదేశము. నోరు తెరిస్తే నేను మంచి మాట్లాడుతుండాలి. అంతేగాని నోరు తెరిస్తే నువ్వు బూటి మాట్లాడకూడదు, అనవసర మాటలు మాట్లాడకూడదు, గొడవలు రేపెచ్చేటట్టు ఉండకూడదు. అవన్నీ లేకుండా గుణవతి అయిన స్త్రీ అనవసరంగా నోరు తెరవద్దు, మౌనం వహిస్తుంది. ఆమె నోరు తెరిచిందంటే ఏదన్నా అవసరం ఉంటే తప్పితే అనవసరంగా నోరు తెరవద్దు. జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, తెలివిగా మాట్లాడుతుంది, న్యాయంగా మాట్లాడుతుంది. ఒక గుణవతి అయిన స్త్రీ, దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఇక్కడ ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టిందంటే ఇప్పుడు మనం పిల్లల్ని హాస్టల్లో ఎదురు చేస్తాం. లేదా హస్బెండ్ జాబ్కి వెళ్తుంటాడు, అసలు స్త్రీలు పట్టించుకోరు. అసలు హస్బెండ్ ఏం చేస్తున్నాడు, అక్కడ ఏమేమి చేస్తున్నాడు, ఏమైనా తప్పులు చేస్తున్నాడా, ఏమైనా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడా, లేదంటే మందు తాగుతున్నాడా, సిగరెట్లు తాగుతున్నాడా, అవన్నీ కూడా అబ్జర్వ్ చేయాలి స్త్రీలు. స్త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇక్కడ ఒక కుటుంబంలో. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు అసలు స్కూల్కి వెళ్తున్నాడా, కాలేజీకి వెళ్తున్నాడా, లేకపోతే అమ్మాయిలు చేసుకుని బయట తిరుగుతున్నాడా, ఏం చేస్తున్నాడు, వాడు ఇచ్చిన డబ్బుని ఏం చేస్తున్నాడు, అడిగినంత డబ్బులు ఇచ్చేయటము. నాన్న నేను పార్టీకి వెళ్ళాలి అంటే పోలీస్కి వెళ్ళు, అమ్మా నేను ఫంక్షన్కి వెళ్తున్నాను అంట, వెళ్ళిపో అని ఇష్టమైన డబ్బులు ఇచ్చేయటము. వాళ్ళంతా చేయకూడదు. ఇక్కడ అందరూ కూడా మీరు ఇక్కడ ఎంతో కష్టపడి రెక్కలు డొక్కలు చేసుకుని పని చేస్తున్నారు, ఇంట్లోకి పంపిస్తున్నారు. మరి ఆ డబ్బుని ఎలా మరి ఖర్చు చేస్తున్నారు పిల్లలు కానీ ఎవరన్నా కానీ అని కూడా గమనించుకోవటము మన బాధ్యత. అంతే కదా, ఎంత పడితే అంత ఇచ్చేయటము, వెళ్ళి ఎంజాయ్ చేయరా బాగా నువ్వు అని చెప్పి ఉండకూడదు అనమాట. ఈ యొక్క స్త్రీ, గుణవతి అయిన స్త్రీ కుటుంబం యొక్క నడతలను గమనిస్తుంది. పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా, భయభక్తుల్లో ఉన్నారా లేదా, హస్బెండ్ ఎలా ఉన్నాడు, భర్త ఏం చేస్తున్నాడు అనేది కూడా గమనించుకుంటా ఉండాలా. ఈ యొక్క బాధ్యత అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. పని చేయకుండా భోజనం చేయదంట. పని బాగా చేసే భోజనం చేస్తాయి. అంటే ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వర్క్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే భోజనం చేస్తే అర్థం అనమాట. అంతేగాని లేజీగా ఉండదు, షుడ్ బి వెరీ యాక్టివ్ అని చెప్పి చెప్తున్నాడు. వర్క్ మైండెడ్, పని పాట లేకుండా లేజీగా పండుకొని ఒళ్ళు పెంచుకుని ఉండే రకం కాదు. గుణవతి అయిన స్త్రీ అటువంటి స్త్రీ కాదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కుటుంబంలో, హస్బెండ్ ని, పిల్లల్ని, అందరికి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ కనుక్కొని పెద్దవారికి కానీ పిల్లలకి కానీ అన్ని తీరుస్తుంది. స్త్రీ పాత్ర చాలా పెద్దది కుటుంబంలో, అది ఇక్కడ మనం గమనించాలి.
ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. కుమార్తెలు అమ్మా నువ్వు అసలు చాలా గ్రేట్ అమ్మా అంటారంట గుణవతి స్త్రీ. అలానే హస్బెండ్ కూడా ఎంతమంది పతివ్రతలు ఉన్నా గానీ వాళ్ళందరినీ నువ్వు మించిన దానివి, నీలాంటి పతివ్రత లేదు అని అంటారన్నమాట గుణవతి అయిన స్త్రీని. అంటే ఆమె పొగడదలుగుతుంది. అటువంటి స్త్రీ గుణవతి అయిన స్త్రీ. ఏ స్త్రీ అయితే పొద్దున్నే లేచి ప్రార్థన చేసి దేవుని ఆరాధిస్తుందో అటువంటి స్త్రీయే గుణవతి అయిన స్త్రీ. అటువంటి స్త్రీయే పొగడదవుతుంది, పొగడతలకు లోనవుతుంది ఆమె అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. చూడండి, అందరినీ నీవు మించిందావు అని చెప్పేసి ఆమె పెనిమిటి ఆమె పొగడతాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పి. అందము మోసకరం, సౌందర్యం వ్యర్థము అని చెప్తారు. పరమగీతాలు చూస్తే మనము అక్కడ సులిమ్మీతి అనే ఒక స్త్రీ గురించి సొలొమోను రాజు చెప్తాడు. ఆమె నల్లగా ఉంటుందంట, ఎప్పుడో మారుమూల గ్రామం నుంచి వస్తుందంట, అందరి చేత తిరస్కరింపబడినటువంటి స్త్రీ. కానీ ఆమె చాలా అందగత్తే, ఆమె చాలా గొప్పది అని చెప్పేసి పరమగీతాల్లో 6వ అధ్యాయం 13వ వచనం సొలొమోను రాజు చెప్తున్నాడు అనమాట. అందరితో తిరస్కరింపబడినటువంటి స్త్రీ, నువ్వు వద్దు మాకు అన్నటువంటి స్త్రీ, ఆమె చాలా గొప్పది అని చెప్పేసి ఆమెను పోగొట్టుకుంటాడు. మీరు ఎస్తేరు గ్రంథం చదివితే కూడా నిజానికి చూస్తే మనం ఎస్తేరు అంత అందగత్తని కాదు, ఆమె దేవుని ఎందుకు భయభక్తులు కలిగింది. అందుకనే అహశ్వరోషు ఆమెను కోరుకున్నాడు. అహశ్వరోషు ఇరాన్ కింగ్, ప్రపంచాన్ని అంతా జయించిన చక్రవర్తి. బైబిల్లో రాసిన ఎస్తేరు గ్రంథంలో హిందూ దేశం వరకు పరిపాలించినటువంటి చక్రవర్తి అని అహశ్వరోషు అంటే. మరి ఆయన ఆమెను కోరుకోవటం అనేది ఆమె గొప్పతనం కాదు అక్కడ. ఆమె దేవుని ఎందుకు భయభక్తులు కలిగింది, అందుకనే ఆమెను ఎన్నుకోవడం అనేది జరిగింది అక్కడ. ఇప్పటికీ ఉంది. ఇరాన్ కానీ నెలకెళ్తే చూడొచ్చు, ఆమె అండర్ కంట్రోల్ ఆఫ్ ఇస్లాం కింద వాళ్ళు ప్రాఫిట్ ఎస్తేర్ రాసి ఆమె టూమ్ ఉంది, సమాధి ఎస్తేర్ ఇరాన్ లో ఉంది. చక్రవర్తి ఆమెని రాణిగా చేసుకున్నాడు అనమాట. అది దేవుని వల్ల సాధ్యం. ఎందుకంటే ఆమె గుణవతి అయిన స్త్రీకి ఒక ఎగ్జాంపుల్ ఎస్తేర్. అర్థమైందా? చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే స్త్రీని అందరూ పొగుడుతారు. గుణవతి అయిన స్త్రీ అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ అని చెప్పేసి ఇక్కడ లెమూయేలు తల్లి ఆయనకు ఉపదేశం చేస్తుంది అనమాట. చూడండి, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలము ఇయ్యదును. గౌన్ల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. గౌన్లు అంటే ఇప్పుడు పాత రోజుల్లో రచ్చబండ అంటారు కదా, ఊరికి సెంటర్లో ఉంటుంది కదా, ఇక్కడ అన్ని మొత్తం తీర్పులను జరుగుతూ ఉంటాయి. అక్కడ ఆమె చేసినటువంటి పనిని బట్టి ఆమెకు ప్రతిఫలం ఇస్తారు. మంచిగా పనిచేసిందని చెప్పేసి ఆమెను పొగుడుతారనమాట అందరు పెద్దలందరూ. ఒక గుణవతి అయిన స్త్రీ. ఇవన్నీ ఈ గుణాలన్నీ ఒక స్త్రీలో రావాలంటే స్త్రీ ముందు దేవునిలో ఉండాలి, వాక్యాన్ని ధరించుకోవాలి. స్త్రీ దేవునిలో బలపడాలి, అప్పుడే ఈ కార్యాలన్నీ జరుగుతాయని చెప్పేసి లెమూయేలు తల్లి చెప్తుంది. ప్రార్థనలో ఉండాలి. కొంతమంది స్త్రీలు ఎప్పుడు చూడు కంప్లైంట్ చేస్తానంటారు హస్బెండ్ మీద, తాగుపోతే ఇదేంటి అదేనే. నీకు తెలియాలి నువ్వు ఎలా మార్చుకోవాలని. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చేసి నువ్వు ప్రార్థనలో బలపడు. ప్రార్థనలో బలపడినప్పుడు నీకు దేవుడు ఒక మార్గాన్ని చూపిస్తాడు. కంపల్సరీ మారతారు పిల్లలు కానీ హస్బెండ్ కానీ. తప్పులు చేస్తుంటే మారతారు. వాళ్ళని సర్దిద్దుకునే బాధ్యత ఒక స్త్రీకి ఉంది. ఈ స్త్రీ అనేది కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. గుణవతి అయిన స్త్రీ ఎలా ఉండాలి, ఎలా గుణవతిగా ఎంచబడుతుందంటే ప్రార్థనలో నువ్వు బలపడినప్పుడే ఒక స్త్రీ బలాన్ని ఘనతను పొందుకోగలుగుతుంది అని చెప్పేసి లెమూయేలు యొక్క తల్లి అంటే సొలొమోను గారి తల్లి బత్షెబ అక్కడ ఉపదేశం చేసింది. మరి మన స్త్రీలందరూ కూడా ఈ వాక్యాన్ని చదవాలని, చదివి కనీసం ఒక 10% అన్నా మనం ఫాలో అవ్వగలిగితే మీ దైనందిన జీవితంలో మనం ఎదుగుదలకు పడతామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సామెతలు రోజు చదవండి, రోజు చదివి చాలా మంచిది. సామెతలు మనకి ఎలా జీవించాలో నేర్పిస్తాయి. ప్రతి వాక్యాన్ని దేవుడు జీవించగలట.